హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గెట్ 2021కి సంబంధించి ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ కోసం మనం ఇంతగా వెయిట్ చేస్తున్నామో ఆ అఫీషియల్ షెడ్యూల్ అయితే వాళ్ళు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఎవరైతే డిగ్రీ మెమోస్ విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారో దానికి సంబంధించిన టాపిక్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఎడిట్ ఆప్షన్స్లో కొన్ని మిస్టేక్ చేసిన విద్యార్థికి సంబంధించిన టాపిక్ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వన్స్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 6th నవంబర్ 2021 అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నామో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అయితే మనకి సిపి గేట్ వాళ్ళు అయితే ఈ నోటిఫికేషన్ ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం మేజర్గా ఏంటి అంటే కొన్ని సీరియల్ వైజ్గా మనకు కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్పారు ఇక్కడ. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే నవంబర్ 2 నుంచి అయితే మనకి రిజిస్ట్రేషన్ కావచ్చు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం కోసం చివరి తేదీ ఏది అని అడిగినట్లయితే మనకి 12th నవంబర్ 2021 అయితే మనకి లాస్ట్ డేట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ డేట్ లోపు ఎవరైతే ఇప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలి, చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఈ టాపిక్స్ పైన అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ ఒకసారి అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ సేమ్ టైం ఏంటి అంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మేజర్గా మనకు అవసరం వచ్చే డాక్యుమెంట్లలో ఏంటి అంటే ఫైనల్ ఇయర్ రీసెంట్గా ఎవరైతే మీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారో మీకు మెమోస్ అనేది రాలేదు. ఇక్కడ మెమోస్ అనేది కాంట్రవర్సీ టాపిక్ కాబట్టి ప్రజెంట్ సిపి గెట్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రింటెడ్ మెమోస్ కూడా యాక్సెప్ట్ చేస్తామని అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఫాస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏదైతే ప్రింటెడ్ మెమో ఉంటుందో అంటే మీరు నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో దానిపైన మీ కాలేజ్ యొక్క స్టాంప్తో పాటు ప్రిన్సిపల్ సైన్ అథెంటిఫికేషన్ ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. మెయిల్ ద్వారా కూడా మనం అది చూడొచ్చు. ఒక మెయిల్ ద్వారా అయితే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో మనకున్న లాస్ట్ డేట్ ప్రకారం ఒక 2 days వెయిట్ చేసి ఈరోజు మనకు 7th డేట్ అనుకుంటే ఇంకో 2 days వెయిట్ చేసి మీరు 10, 11 ఆ లోపు అయితే అప్లోడ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇప్పటి వరకు కావచ్చు అండ్ 2nd నవంబర్ నుంచి 12th నవంబర్ వరకు ఎవరైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అప్లోడ్ చేయడం జరిగిందో మీకు సంబంధించిన రిజల్ట్ అనేది మనకు 14th నవంబర్ 2021 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ లిస్ట్ అనేది మెయిన్ వెబ్సైట్లో అయితే డిస్ప్లే చేస్తారు. ఆ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఇన్ కేస్ మనకు ఇంకో స్టెప్ కూడా ఉంటుంది, మన నేమ్ లేనట్లయితే కనుక్కోవడానికి ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అయితే అక్కడ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని డిస్ప్లే అయినట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే ఏంటి అంటే మనకి ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారు. ఎడిట్ ఆప్షన్స్ ఎవరంటే ఎడిట్ ఆప్షన్స్ విషయంలో మీకు ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎడిట్ ఆప్షన్స్ ఎవరికి ఇస్తారంటే మిస్టేక్ చేసిన విద్యార్థులకైతే మ్యాక్సిమం ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారు. మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ అంటే ఓన్లీ మనం వెబ్ ఆప్షన్స్లో ఏదైతే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్స్కి అయితే ఎడిట్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్లో అప్లికేషన్లో చేసిన మిస్టేక్స్కి అయితే మనం హోప్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదు. అప్లికేషన్ అప్పుడు అంటే మీ నేమ్ కరెక్ట్ లేకపోవడం కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటి విషయంలో అయితే పెద్దగా హోప్ పెట్టుకోకండి, ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారు అని. దీంట్లో మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది సిపి గేట్ వాళ్ళకి మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిపి గేట్ వాళ్ళకి మెయిల్ చేయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇలాంటివి ఏవైతే మిస్టేక్ చేశారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే సిపి గేట్ వాళ్ళకి మెయిల్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ దేనికోసం ఇస్తున్నారు, ఇక్కడ ఏదైతే 15th నవంబర్ అండ్ అదేవిధంగా 16th నవంబర్లో మనకి ఎడిట్ ఆప్షన్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఇవి వేటి కోసం ఇస్తున్నారు అంటే కరెక్షన్ పర్పస్లో ఏదైతే మనం ఎడిటింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చేసిన మిస్టేక్స్ ఉంటాయో లైక్ మీ ఎస్ఎస్సి మెమో ప్లేస్లో ఇంటర్ మెమో కానీ, ఎస్ఎస్సి మెమోని క్లియర్గా అప్లోడ్ చేయకపోయినా, ఇంటర్ మెమోని క్లియర్గా అప్లోడ్ చేయకపోయినా, మీ బోనఫైడ్స్ సరిగ్గా కనపడకపోయినా అండ్ అదేవిధంగా మీ ఇన్కమ్ అనేది డీటెయిల్స్ మ్యాచ్ కాకపోయినా ఇలాంటి మిస్టేక్స్కి మాత్రం ఎడిట్ ఆప్షన్ అయితే 100% ఉంటుంది. అదర్ దెన్ ఏవైతే నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ వీటికి ఎడిట్ ఆప్షన్స్లో మనకు అవకాశం ఉండకపోవచ్చు. దానికి మీకు అట్లాంటి మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇప్పటి నుంచే సిపి గేట్ వాళ్ళకైతే కాంటాక్ట్ కాండి. మీరు ఎక్కువ మంది ఉన్నట్లయితే అంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎక్కువ మంది క్యాండిడేట్స్ మిస్టేక్ చేసినట్లయితే మీరు మెయిల్ చేయండి వాళ్ళకి. ఎడిట్ ఆప్షన్ వాటికి కూడా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయండి. లాస్ట్ ఇయర్ అయితే వీటికైతే ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ డేటాను బేస్డ్ చేసుకొని మీకైతే సజెషన్ చేస్తున్నాను. నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, ఫాదర్ నేమ్ మిస్టేక్స్ ఉన్నా మీరైతే సిపి గేట్ వాళ్ళకి మెయిల్ చేయండి. వాళ్ళు రిప్లై ఇచ్చే వరకు మెయిల్ చేస్తూనే ఉండండి. ప్రజెంట్ మనం చేసేదైతే అదొకటే ఉంది.
అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి అంటే మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే సో మనకి ఇచ్చిన డేట్స్ ఏంటంటే 17th నవంబర్ నుంచి 21 నవంబర్ వరకు అయితే మనకి డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్లో మనం ఏం చేయాలంటే మన డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, సో ఆ టాపిక్ గురించి అయితే నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్లో, మీరు చూడొచ్చు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీ కోర్సు ఏదైతే మీరు క్వాలిఫై అయిన కోర్స్ ఉంటుందో ఆ కోర్సు రిలేటెడ్ కాలేజ్ లిస్ట్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో కాలేజ్ లిస్ట్ అనేది ఒక సజెషన్ చేసిన లిస్ట్ ఫాలో అవ్వచ్చు అండ్ పర్సనల్గా మీరు ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పర్సనల్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే లైక్ ఎలా అంటే సో మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి సజెషన్ తీసుకోండి. సో ఆ కాలేజ్లో వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేస్తుంటారు కాబట్టి ఆ కాలేజ్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, సో దాంట్లో ఉన్న ప్లేస్మెంట్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేసి సో మీకు తెలిసిన బెస్ట్ కాలేజెస్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మీ కోర్స్ వైజ్గా. సో ఆ టాపిక్ పైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ చేస్తే సో వెబ్ ఆప్షన్లో మిస్టేక్స్ అంటే ఏముంటాయంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 కాలేజెస్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. సో 10 కాలేజెస్లో సీట్ రాదు అని మీకు థాట్ ఉన్నప్పుడు సో ఇంకా ఎక్స్ట్రాగా ఒక 4 కాలేజెస్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు యాడ్ చేసినప్పుడు 10 కాలేజెస్ యాడ్ చేస్తాం, దాంట్లోకి వెళ్ళి నీకు నచ్చని ఒక 2 కాలేజెస్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం ఎడిట్ ఆప్షన్ అనేది కావాలి. సో ఇక్కడ సెకండ్ ఏదైతే ఫిఫ్త్ వన్ ఉందో ఎడిట్ ఆప్షన్ అనేది వెబ్ ఆప్షన్ రిలేటెడ్ మాత్రమే ఇది ఎడిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్ థింగ్స్ ఏవి కూడా మనం ఎడిట్ చేసుకోలేము. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్లో ఏవైతే కాలేజెస్ అనేది లిస్ట్ చేసుకొని అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం అయిపోయిందో ఆ తర్వాత మనకు ఏంటి అంటే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది 23rd నవంబర్న అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు 23rd నవంబర్లో వచ్చేసి రిజల్ట్స్ తెలుస్తుంది. సో ఆ రోజు మనకి ఎక్కడ సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఎలా తెలుస్తుంది అంటే మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ తోటి. అండ్ సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే సో మీరు మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సో మీరు కాలేజ్ యొక్క సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి డేట్స్ ఎన్ని ఇచ్చారంటే 24th నవంబర్ నుంచి 30 వరకు. సో ఓవరాల్గా 7 డేస్ అయితే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. సో అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసుకొని కాలేజ్లో అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పేమెంట్ అనేది ఉంటుంది. సో ఆ పేమెంట్ అనేది పే చేయాలి. లాస్ట్ ఇయర్ మినిమం ఫీ వచ్చేసి 700 ఉంది. సో ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేం. వన్స్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినట్లయితే దాని గురించి క్లారిటీ అయితే ఇస్తాం. సో ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వారు సెకండ్ ఫేజ్లో పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అనే ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా అయితే నేను వీడియోస్ చేశాను. సో ప్రజెంట్ మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటీస్ ఏంటి అంటే సో ఈ షెడ్యూల్. అండ్ సెకండ్ వన్ థింగ్ ఏంటి అంటే మెమోస్ గురించి. సో మెమోస్ విషయంలో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో ఇంకా మెమోస్ రాని వాళ్ళు సో మీరు ఒక 2 days వెయిట్ చేసి ఆ తర్వాత సో మీ ప్రిన్సిపాల్ సార్ నుంచి అయితే ఎవరైతే మీ డిగ్రీ యొక్క ప్రిన్సిపల్ సార్ ఉన్నారో సో తన ద్వారా సో మీ యొక్క డీటెయిల్స్ అయిన దాని మీద అయితే సో అథెంటిఫికేషన్ చేయించుకొని అప్లోడ్ చేసినట్లయితే నో ప్రాబ్లం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇప్పట్లో అయితే లాంగ్ మెమోస్ వచ్చే అయితే అవకాశం లేదు. సో కాకతీయ యూనివర్సిటీ కావచ్చు అండ్ శతవాహన యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, సో ఓయూ కావచ్చు. సో ఇప్పట్లో అయితే లాంగ్ మెమోస్ వచ్చే అవకాశం లేదు. మీరు యూనివర్సిటీకి వెళ్ళి తీసుకోవడానికి అయితే ఒక అవకాశం ఉంది. సో ఎలా వెళ్ళాలి అంటే సో మీరు ఒక లెటర్ ఒకటి టైప్ చేయించుకొని కాలేజ్ నుంచి అండ్ అదేవిధంగా టీసీ తీసుకొని సో మీరు అక్కడికి వెళ్ళినట్లయితే యూనివర్సిటీస్లో మీకు మెమోస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అది సో ప్రాసెస్. ఇప్పుడు ఏంటి అంటే సో ప్రింటెడ్ మెమో కూడా యాక్సెప్ట్ చేస్తానంటున్నారు కాబట్టి సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ కాలేజ్ సార్లు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ అనేది వాళ్ళ యొక్క అథెంటిఫికేషన్ అనేది ఆ ప్రింటెడ్ మెమో మీద ఉన్నట్లయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్స్ గురించి కూడా టాపిక్ మాట్లాడుకున్నాం. ఎడిట్ ఆప్షన్ ఏంటి? సో ఎడిట్ ఆప్షన్ ఏంటి అంటే 2 టైప్స్ ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చేసిన మిస్టేక్స్కి అయితే ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారు. ప్రీవియస్లో ఏదైతే అప్లికేషన్ సో మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకున్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో సో మినిమం వాటికైతే మనము ఎడిట్ ఆప్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో దానికి కూడా ఎడిట్ ఆప్షన్ కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ డీటెయిల్స్ అనేది మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిపి గెట్ వాళ్ళకు మెయిల్ చేయండి. సో ఎన్ని మెయిల్స్ అయితే ఎడిట్ ఆప్షన్ కోసం వెళ్తాయో దాన్ని బట్టి వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.